హై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్ నీట్ 2024-25. సో ఎలాంటి చిన్న న్యూస్ వచ్చినా కూడా నేను ఒక వీడియో రూపంలో మీకు తెలియచేస్తూ ఉంటాను. అది మీరు వెయిట్ చేసే న్యూస్ అయినా లేకపోతే మీకు ఇంట్రెస్టింగ్ న్యూస్ అయినా. సో ఇప్పుడు కూడా అలాంటి న్యూస్ అయితే ఒకటి ఉంది. నీట్ కౌన్సిలింగ్ కోసం చూసే స్టూడెంట్ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకైతే ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటాయి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే రిజల్ట్స్. సో 2 వీడియోలు ఆల్రెడీ చేసాం. రిజల్ట్ అయితే ఇప్పటికి ఇంకా రాలేదు. ఎనీ టైమ్ రిజల్ట్ రావచ్చు. వాళ్ళు ఎలాగూ ముందు అనౌన్స్ చేయరు కాబట్టి త్వరలో అంటున్నారు. కాబట్టి రిజల్ట్ వచ్చేస్తుంది. అది రాగానే మీకు లింక్ అయితే యాక్టివ్ అయిపోతుంది. సో తర్వాత చూసినట్లయితే కొత్త కాలేజీలు. చాలామంది అడుగుతున్నారు కొత్త కాలేజీలు ఏమైందని చెప్పి. ఎందుకంటే కాస్త బార్డర్‌లో మార్క్స్ ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువగా సీట్లు రావడానికి అయితే అడుగుతుంటారు. సో అలాంటిది ఒక న్యూస్ అయితే వచ్చింది. వర్చువల్‌గా ఇన్స్‌పెక్షన్ అయితే అయిపోయినట్లు యాదాద్రి మెడికల్ కాలేజ్ తెలంగాణ. సో అక్కడ అధికారులు సంతృప్తి వ్యక్తం చేసి దీనికి పర్మిషన్ కూడా ఇచ్చారు. అండ్ ఇంక అఫీషియల్‌గా అయితే లెటర్ రాలేదు అని చెప్పి న్యూస్ వచ్చింది. అంటే దీన్ని బట్టి మనకు నిన్న వర్చువల్‌గా ఒకసారి మళ్ళీ తనిఖీ చేసినట్టు తెలుస్తుంది. సో 1, 2 డేస్‌లో దీనికి అంటే మనకు కౌన్సెలింగ్, స్టేట్ కౌన్సెలింగ్ అండ్ ఆల్ ఇండియా కౌన్సెలింగ్ లోపు న్యూస్ వచ్చేస్తుంది. వెబ్‌సైట్‌లో కాలేజీలు యాడ్ అవుతాయి. అంటే దీని యొక్క వర్చువల్ తనిఖీ అయితే నిన్న అయింది. సో యాక్టివ్‌గానే ఉంది. మ్యాటర్ ఇంకా ఛాన్స్ ఉంది అని మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది. ఆ క్లిప్పింగ్స్ కూడా మీరు చూడొచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీరెప్పుడైనా ఒకసారి అలాట్‌మెంట్ లిస్ట్ లేదంటే కట్ ఆఫ్ మార్క్స్ చూస్తే కాకతీయ, ఉస్మానియా లాంటి కాలేజ్‌లో చిన్న చిన్న మార్క్స్ వచ్చినా కూడా సీట్ ఎలా వచ్చిందని మీరెప్పుడు ఆశ్చర్యపోలేదా? సో అలాంటిదైతే ఒకటి మీకు అలాట్‌మెంట్ లిస్ట్ చూస్తే తెలుస్తుంది కట్ ఆఫ్స్. ఇదేంటంటే మీకు తెలిసుండొచ్చు చాలామందికి. తెలిసిన వాళ్ళు దీన్నైతే ఇగ్నోర్ చేయండి. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. సో ఇదేంటంటే మనకు కౌన్సెలింగ్‌లో 4 రౌండ్స్ ఉంటాయి. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, ఫోర్త్ రౌండ్. సో ఇది తెలంగాణ గురించి మనం ప్రెజెంట్‌గా చెప్పేది. ఫస్ట్ రౌండ్‌లో అన్ని ఆప్షన్స్ పెడతారు మీరు. మీరు పెట్టింది రాలేదు మీకు. మీరు పెట్టిన దాంట్లో సిక్స్త్, సెవెంత్ వచ్చింది. అండ్ సెకండ్ రౌండ్‌లో మీరు మళ్ళీ ఆప్షన్స్ పెట్టుకోవాలి ఫ్రెష్‌గా. సో మీకు అందులో ఆ ఫ్రెష్ ఆప్షన్స్‌లో మీకు సాటిస్ఫైడ్ కాలేజ్ వచ్చినట్లయితే నెక్స్ట్ రౌండ్‌కి మీరు ఆప్షన్స్ పెట్టుకోకుంటే మీకది ఫిక్స్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ అంటే సెకండ్ రౌండ్‌కి. సో సెకండ్ రౌండ్‌లో కూడా మీరు కోరుకుంది రాపోతే మాపప్ రౌండ్ వరకు కూడా మీకు ఇంకొక ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ ఆప్షన్స్ అన్నీ మీకు నచ్చినట్టు పెట్టుకోవడానికి మళ్ళీ ఆప్షన్స్ పెట్టుకోవాలి మీరు. అండ్ మాపప్ రౌండ్ తర్వాత ఇక ఎలాంటి పర్మిషన్ ఉండదు. నెక్స్ట్ రౌండ్స్‌కైతే మీకు అలో చేయరు పెట్టుకోవడానికి. అది స్ట్రే వేకెన్సీ రౌండ్ చివరికి. అంటే మిగిలిన కొన్ని సీట్లను అప్పటి వరకు కూడా కొందరు వేరే కాలేజ్‌కి వెళ్ళిపోయిన వాళ్ళను, ఆల్ ఇండియా కోటా వెళ్ళిపోయింది. రకరకాల విధాలుగా ఖాళీ అయిన సీట్లు స్ట్రే వేకెన్సీలో ఫ్రెష్‌గా నోటిఫికేషన్ ద్వారా నింపుతారు. అంటే అది ఎలాంటి వాళ్ళు అర్హులు దానికంటే ఇంతవరకు సీట్ రాని వాళ్ళు. అంటే ఏ కాలేజీలో కూడా ఇప్పటిదాకా సీట్ రాని వాళ్ళు రౌండ్ 1, రౌండ్ 2 అండ్ మాపప్ రౌండ్‌లో వాళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న వాళ్ళు. అంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని కూడా సీట్ రాని వాళ్ళు. అంటే వెబ్ ఆప్షన్స్ అంటే అందరూ 56 కాలేజీల్లో పెట్టుకోరు. కొందరు గవర్నమెంట్ కాలేజీలో పెట్టుకోవచ్చు మేబీ. సో అలాంటి వాళ్ళు ఎవరికైతే ప్రతి రౌండ్ వెబ్ ఆప్షన్స్ పెడుతున్నారు కానీ సీట్ రాలేదు. అలాంటి వాళ్ళ కోసం స్ట్రే వేకెన్సీ రౌండ్. అప్పుడు ఇంకా అందరూ టాప్ మార్క్స్ ఉన్న వాళ్ళంతా మాపప్ రౌండ్ వరకే వెళ్ళిపోతారు. సో అదే కాకతీయ, ఉస్మానియా ఇలాంటి కాలేజీల్లో 1, 2 సీట్లున్న తక్కువ మార్క్స్ వచ్చిన వారికొస్తాయి. అందుకే మీకు కట్ ఆఫ్‌లో కాకతీయ, ఉస్మానియాలో తక్కువ మార్క్స్ కనిపిస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2023 మీరు చూడండి. ఉస్మానియా బీసీబీ 446 కట్ అయింది. ఇది రౌండ్ 4 అని ఉంటుంది. ఎందుకంటే అక్కడ అతనికి స్ట్రే వేకెన్సీ చివరి దాకా చూసాడు. సీట్ రాలేదు మొదటి 3 రౌండ్స్‌లో. సో చివర అంటే ప్రతిసారి వెబ్ ఆప్షన్స్ అయితే పెడుతున్నాడు. వెబ్ ఆప్షన్స్ పెడితేనే మీరు అక్కడ యాక్టివ్‌గా ఉంటారు. అండ్ నెక్స్ట్ బీసీడీ 474కొచ్చింది. యాక్చువల్లీ ఇందులో జనరల్‌గా అయితే 550 అలా ఉండాలి. అండ్ ఎస్సీ 395కే వచ్చింది ఉస్మానియా లాంటి కాలేజీలో. ఎందుకంటే వీళ్ళకు మొదటి 3 రౌండ్ సీట్ రాక వెబ్ ఆప్షన్స్ పెడుతూ వెయిట్ చేస్తూ వస్తున్న స్టూడెంట్స్. సో ఇలా ఒక్కొక్కసారి మీకు అద్భుతం జరిగి మంచి కాలేజీలో సీట్ రావచ్చు. ఇంకా చాలా కాలేజీల్లో ఇలా వస్తుంది. కాకతీయ కూడా మీరు చూస్తే బీసీఏ 381కొచ్చింది. యాక్చువల్‌గా అయితే చాలా ఎక్కువ కట్ ఆఫ్ ఉంటుంది ఇందులో. బీ 445కొచ్చింది. బీసీడీ 442, ఎస్సీ 394. అంటే వీళ్ళంతా మొదటి 3 రౌండ్‌లో సీట్ ఒక్కసారి కూడా రాని వాళ్ళు. కానీ ప్రతిసారి వీళ్ళు వెబ్ ఆప్షన్స్ పెడుతున్నారు. సో ఇలాంటి స్టూడెంట్స్. ఇదొక మ్యాటర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మీకు తెలియడం అని చెప్తున్నాను. ఎందుకంటే బార్డర్ మార్కులు ఉన్న వారికి మేబీ అదృష్టం కొద్దీ కౌన్సెలింగ్‌లో స్ట్రే వేకెన్సీ రౌండ్ వరకు కూడా సీట్ రావచ్చు. మొదటి 3 రౌండ్‌లో అయితే మీరు ఆప్షన్స్ పెట్టుకొని మీకు నచ్చిన కాలేజ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఆ తర్వాత మీకు అలౌ చేయరు. అప్పటి వరకు సీట్ రాని వాళ్ళకు చివరి రౌండ్‌లో ఇదొక అడ్వాంటేజ్‌గా ఉంటుంది. సో మీకిది హెల్ప్ అవుతుందనుకుంటున్నాను న్యూస్. మీ కిరణ్ సైనింగ్ ఆఫ్.